మహాగ్రంథం గీతాంజలి నుండి సాగించినటువంటి వివరాలే మన వాగస్ప్రే. ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ శిరస్సు సగర్వంగా నిలుస్తుందో, ఎక్కడ విజ్ఞానం అందరికీ అందుబాటులో ఉంటుందో, ఎక్కడ సంకుచిత విశ్వాసాల ఇరుకు గోడలతో ప్రపంచం ముక్కలుగా విచ్ఛిన్నం కాకుండా ఉంటుందో, ఎక్కడ అలుమెరుగని పోరాటం తన ఉచ్చ స్థితిని అందుకుంటుందో, ఎక్కడ వివేకం అనే నిర్మల ప్రవాహము తుచ్చ ఆచారాల చీకటి ఎడారిలో దారి తప్పిపోదు, శాశ్వతముకు క్రియాశీల భావాలతో నీ మనసు నిన్ను ఎక్కడికి నడిపిస్తుందో, ఓ ప్రభు అట్టి స్వాతంత్ర్య స్వేచ్ఛామయ స్వర్గంలోకి పయనించడానికి మానవాళిని మేలుకొని మరి సేవా కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాం. మేము ఫస్ట్ టైం చేసినప్పుడు మరి జరుగుతున్న కార్యక్రమాలకి మన నమ్మపేట గారిని మేము కలవడం జరిగింది. ఆయన మా యొక్క కోరికను మన్నించి ఆ ఇన్స్టాలేషన్ ఫంక్షన్లో వారు నాకు ఈ క్యారేజ్ బ్యాగ్ క్యారేజ్ బ్యాగ్ డిస్ట్రిబ్యూట్ చేసి పార్టిసిపెంట్ అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా వెళ్ళి ఇంచుమించుగా మన 101 డిస్ట్రిక్ట్లో ఉన్న క్లబ్లన్నింటిలోనూ సుమారు 50 క్లబ్లు విజిట్ చేయడం, అవన్నీ కూడా ఇన్స్టాలేషన్ కార్యక్రమాలు జరగడం కూడా జరిగింది. కొన్ని సందర్భాల్లో కొన్ని క్లబ్స్కి మన వర్తావాకర్ మురళీనగర్ వారు, అలాగే మన పిఎం పాలెం ఫ్రెండ్స్ పిఎం పాలెం వారు, వీరంతా కూడా ఐపీ గారు ప్రాజెక్టులో ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. మరి ఆ తర్వాత ఈ ఎఫ్డీఐ ఫీజు వచ్చేసరికి మేము 49 ఎఫ్డీఐ ఫీజు చేయడం జరిగింది. యాక్చువల్గా మన క్లబ్లో మనకి 140 క్లబ్స్ ఉన్నప్పటికీ వాటిలో 65 67 ఈ ఫంక్షనల్ క్లబ్స్ ఉన్నాయి. వాటిలో కూడా మేము తిరగ బాధ్యత క్లబ్స్ వాళ్ళకి ఎప్పుడైతే జరిగింది. అది మేము ఇంటర్నేషనల్ వాళ్ళకి జమ చేయడం, దానికి గిఫ్ట్లు కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అంతా కూడా మంచి సంతోషంగా ఉంటారు. చాలా బాగుంది. మీరు నా కోసం ఏదో చెప్పారు, ఇది నేను నీకు చేసే సాయం కాదు, మళ్ళీ బాకర్స్కి చేసే సాయం. నాకు కావాల్సిన బాకర్ అల్బర్ దాస్ గారికి నాకు తండ్రి కొడుకు సంబంధం. ఆయన చేసిన ఉపకారాలు ఈ రోజు కూడా రుణపడి ఉన్నాం, తీర్చలేదు కూడా. ఈరోజు ఈ స్థితికి కొంచెం అల్బర్ దాస్ గారు చెప్పడం నేను అయితే నన్ను నిలబెట్టి వస్తాను. నేను వాకర్స్కి రుణపడి ఉన్నాను, మీకు రుణపడి లేదు. అది మాత్రం గాడికి చెప్పాను. మీకు ఎన్నో రకాల సాయం చేసాము, అయితే ఓన్లీ వాకర్స్ కోసం చేశాం. ఇప్పుడు నా కోరిక ఏమిటంటే ఎక్కువ టైం మీరు తీసుకొని నాకు అక్కడ లేదు. నాకు ఒకే ఒక కోరిక, చాలా మంది పెద్దవాళ్ళు అందరూ కూర్చున్నారు. మీరు ఎప్పుడన్నా ఒక బాధపడిపోయిన స్కూల్
మరి ఇప్పటి వరకు అది చేయలేము. ఇప్పటికి ఈ రోజు ఏదో మన ఆఫీస్కి తీసుకొచ్చాం, ఆఫీస్ అయిపోయింది. కానీ ఇప్పుడు భవనం అవ్వాలని నాకు బాగా కోరిక. రంగారావు గారు, మీరు అందరూ కూడా మీ డిస్ట్రిక్ట్ లో కూడా ఒక్కొక్కరు మీకు చెప్పేసి ఇక్కడ తెలియపరిస్తే చోటు నాకు మీరు చూపెట్టండి. ప్రభుత్వం దగ్గర తీసుకురావచ్చు. ఇంకొకటి అప్పుడు కూడా ప్రసాదించాలని అందరికీ చెప్పండి. ఇక్కడ కమిటీ పెట్టండి. మన మందిరం మనలో 5 కమిటీ పెట్టేసి ఈ పెళ్లి కమిటీ పెట్టడం చేసి 5 ఉంటే చాలు. మనం ఎలా పైకి వెళ్ళి అలాగ ఒకలాగా మనం పెళ్లి కోసం జాగ్రత్త తీసుకురావచ్చు అని అది కోరుకుంటున్నాను. నేను ఈరోజు ఇంకా మీకు గిఫ్ట్ ఇస్తున్నాను. నేను ఎంతవరకు కూడా ఇందిరా డోనర్ రావలేదు. ఈరోజు ఇందిరా డోనర్ కోసం హైజేక్ గారు ఉన్నారు. మన ప్రెసిడెంట్ గారు మురళీమోహన్ ద్వారా నేను చెక్ ఇస్తాను. 2,50,000 నేను బాకీ ఉన్నాను. 10 లక్షలు కడితే కానీ ఇక్కడ మనం ఇందిరా డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ ఇంటర్ రానుంది నా అవకాశం. ఈ రోజు మురళీమోహన్ గారు చేరుకొని హైజేక్ గారికి నేను 2,50,000 చెక్ ఇస్తే ఈ రోజుకి నేను ఇందిరా డోనర్ అవకాశం నాకు అన్ని కావాలో ఈ డబ్బులు కూడా ఓన్లీ జస్ట్ ఈ బండికి మన భవనం పంట కోసం ఇస్తున్నాము. చెక్ పైకి లేదు. అంటే నేను ఎన్నో సంస్థలను సాయం రాదు, మా రోడ్లు సాయం వస్తాను కానీ ఒకరికి రూపాయి సాయం రాదు. అంటే నేను నా సొంతం డబ్బు కట్టాను. మేచింగ్ రాదు ఇక్కడ. అభినందనలు మరోసారి మీకు. రెడ్డి గారు వారికి ఈ చెలవడం రావడానికి 5,000 రూపీస్ స్పాన్సర్ చేశారు గవర్నమెంట్ గారు. ఇప్పుడు చెప్పారు ఇంటిమేట్గా 59,000 రూపాయలు మాకు స్పాన్సర్ చేశారు. నాకు ఇంకో అదృష్టం ఏంటంటే కూడా ఎంజాయ్ చేసి సెలవు చేసి ఇంకా అయిపోయింది అనుకున్నా. నిన్న ఫోన్ చేసి రంగారావు గారు మీకోసమని నేను ఇందిరా డోనర్గా నేను 2.5 lakhs అమౌంట్ నేను మీ చేతుల మీదుగా ఇవ్వడం కోసమని నేను రేపు చెక్ తీసుకొస్తాను. అది మీ చేతుల మీదుగా ఐపీ గారికి సెక్రటరీ జనరల్కి కూడా హ్యాండ్ చేయాలన్నారు. సార్ నాకు ఎంత మంచి అవకాశం ఇచ్చినటువంటి గవర్నమెంట్ గారికి మరొకసారి నా ఉదయం ఈ డబ్బు మీ అకౌంట్లో వస్తుంది. ఈ డబ్బు కూడా నిజంగా 6 lakhs అయిందండి. ఈ సంస్థ ఈ డబ్బు మీ దేంట్లోనే వస్తుంది. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి ఇంకొకటి ఏంటంటే మంత్రి మీ చేతి మీదుగా ఓపెన్ చేయాలని చెప్పి మా టీం అందరి కోరిక మీద తీసుకురావడం జరిగింది. ఇది ఓపెన్ చేయవలసిందిగా కోరుతున్నాను సార్. ఎడిటర్ మందారం సత్యనారాయణ గారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. నిర్వహించడం జరిగింది. ఒక టి రంగారావు గారి క్యాబినెట్ కలిసి వోకర్స్ క్లబ్ని కలుసుకొని వోకర్స్ ఇండస్ట్రియల్ కార్యక్రమాలు నిర్వహించడం ఆనందదాయకం. 2024 సంవత్సరం గాను డిస్ట్రిక్ట్ 101 నుండి 49 వోకర్స్ క్లబ్ అప్లికేషన్ జమ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ 101 గవర్నమెంట్ కార్యక్రమాలకు సహకరించిన డాక్టర్ కమల్పేటి గారికి వోకర్స్ క్లబ్ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సెకండ్ క్యాబినెట్ మీటింగ్ 3 స్టార్ వోకర్స్ క్లబ్ సభ్యులు స్పాన్సర్ చేయడం జరిగింది. థర్డ్ క్యాబినెట్ మీటింగ్ కమల్పేటి గారు స్పాన్సర్ చేయడం జరిగింది. క్యాబినెట్ మీటింగ్ సహకరించిన అనకాపల్లి వోకర్స్ క్లబ్, విశాఖ సెంట్రల్ సిటీ వోకర్స్ క్లబ్, శివాజీ పార్క్ గురువు వోకర్స్ సభ్యులకు డిస్ట్రిక్ట్ 101 తరఫున మా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ 101 సభ్యుల ప్రయత్నం మేరకు కమల్పేటి గారు ఇతర సభ్యుల సహకారంతో ఎంజీఎఫ్ ఎన్రోల్ చేయడం జరిగింది.
మా ఈ జిల్లా ఒక దిశగా నడుపుతున్న వెంకటరావు గారికి పిఐకి అలాగే ఏబీపీ అలాంటి వ్యక్తి ప్రజల్లోకి వచ్చి చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఈ సంవత్సరం ఒక సంవత్సరం లేట్ అయింది. లేట్ అవ్వడం వల్ల మన సంస్థకే లాభం తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు. అందుకని కాంపిటేటివ్గా అడ్మినిస్ట్రేటివ్ ఉన్నారని చేశారు. వారికి కూడా నెక్స్ట్ ఇయర్ అవకాశం వస్తుందని తెలుస్తున్నాను. అలాగే సెకండ్ రో థర్డ్ రో వారందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా యాక్టివ్ వాకర్స్ చూశాక అరేంజ్మెంట్ చూశాక ఇవన్నీ చేశాక ఎక్సెప్ట్ ఈ స్టేజ్ అరేంజ్మెంట్స్ తప్ప మిగతావన్నీ చాలా బ్రహ్మాండంగా చేశారు. వారిని అభినందించాలి. అట్లాగే వస్తున్నారు. అందులో మన ఫోన్ నెంబర్కి ఒక్కడు ఫోన్ చేసినారు, మిగతా వాళ్ళకి అందరికీ ఫోన్ చేస్తారు. చాలా మీకు కనీసం చూడడానికి కాదు, వాళ్ళకి తెలియజేసి మన బాధ్యత. వాళ్ళకి ఇబ్బంది చేయాలి, తన ఫ్యామిలీకి ఇబ్బంది చేయాలి. అట్లాగే వాళ్ళ సహకారం పంపించుకోవాలి. అట్లాగే ఈ ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను, మనకి అవకాశం ఉంటే కనుక వెంకటరావు గారు కూడా వారు కూడా సీనియర్ ఎప్పుడు మాకు మంచి చెప్తూ ఉంటారు. ప్రాక్టికల్గా చెప్తూ ఉంటారు. ఈ రేపు జూన్లో జరగబోయే ట్రైనింగ్ ఉంటుంది కదా, ఆ ట్రైనింగ్ క్లాస్లో గవర్నర్లకి ఆ రోజు ఒక పావు గంట కనుక మారాడు కానీ సీనియర్లో తెలిసిన వాళ్ళు కానీ ఒక జిల్లాకు ప్రతి జిల్లాకి కనుక ఒకసారి ఇస్తే ఆ జూన్ కాకపోయినా ప్రతి జిల్లాకి ఒక అవకాశం ఇస్తే కనుక సీటింగ్ వేసి ఎవరు ఎలా కూర్చోవాలి ప్రెసిడెంట్ ఆఫీసర్. అసలు ఈ రోజున నేను కూడా అబ్జర్వ్ చేసింది, ఒక ఏబీపీ పొజిషన్కి వచ్చిన మీ దగ్గరే మీ వన్నాడు పనులు వచ్చిన డిడి నాయుడు గారిని స్టేజ్ మీద పిలవకుండా పాస్ట్ గవర్నర్స్ పిలవడం, అప్పుడు మీకు ఆయన పెద్ద మనసు చేసుకుని ఉండొచ్చు, కానీ కొంచెం మనోభావాలు దెబ్బతింటాయి. ఎందుకంటే ఆ ప్లేస్లో మిమ్మల్ని మీరు ఊహించుకోండి. ఏదైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు మీ ప్రయారిటీ వచ్చినప్పుడు మీకు ఇలా జరిగినప్పుడు దానివల్ల చిన్న మేడం ఏం చేస్తారు అని మీకు ఒక క్వశ్చన్ ఉండొచ్చు. నేనైతే కొత్త ఏవో బ్రహ్మాండమైన ఇంప్లిమెంట్ చేయాలని నేనేం అనుకోవట్లేదండి. మన సిస్టంలో మన పాతకాలం నుంచి మనం ఏదైతే మనం అనుసరిస్తూ వస్తున్నామో అవన్నీ యథాతథంగా క్రమశిక్షణగా జరిగితే చాలు అని మాత్రమే నేను అనుకుంటున్నాను. దానికి మన పర్సనల్ డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం. ఒకప్పుడు ఇంటర్నేషనల్ ఫంక్షన్స్ అయినా డిస్ట్రిక్ట్ ఫంక్షన్స్ అయినా ఇంత గందరగోళాలు మేము మధ్యకాలంలో ఎక్కడా చూడలేదండి. పాత రోజుల్లో మరి వాళ్ళకి పేషెన్స్ ఉండేదో, మరి ఇప్పుడు వాళ్ళకి లేదో, మరి మీటింగ్ మీద ఇంట్రెస్ట్ లేదో నాకైతే అర్థమవుతుంది. చాలా మీటింగ్స్లో ఇలాగే ఉంది. ఏవో స్నాక్స్ వచ్చాయని గందరగోళం. అంటే మనం ఎల్కేజీ పిల్లల్లాగా చేస్తున్నామేమో, ఒక ఏజ్ దాటిన తర్వాత ఆ మెంటాలిటీ వచ్చిందేమో అని కూడా నాకు అనిపిస్తుంది. అదే మీకు స్నాక్స్ వచ్చిన టైంకి మేము ఇక్కడ స్టేజ్ మీద ఉంటాం, కానీ మాకు అప్పటికి ఏమీ రావండి. కానీ మాకు ఇక్కడ ఏజ్ వాళ్ళు ఉన్నారు, కానీ మేమేదో గందరగోళం చేసేయట్లేదు ఇక్కడ. కాబట్టి దయచేసి మనం ఒక ఏజ్కి వచ్చాం, అదే మీ క్లబ్లో మీరు ప్రెసిడెంట్ స్థానంలో కూర్చుంటే ఈ గందరగోళం అయితే కొంచెం మీరు కూడా గద్దించే పరిస్థితి వస్తుంది. ఆ మాత్రం నేను చెప్పచ్చని నా అభిప్రాయం. అయితే మనకి నెక్స్ట్ ఇయర్కి డైరెక్టరీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి. ప్రింటింగ్ కూడా పంపించడం జరిగింది. నేను లాస్ట్ ఇయర్ చైర్పర్సన్స్ కొన్ని మీటింగ్స్కి రాకూడదు అని ఒక అపోహలు ఉండేవారు. దాన్ని బట్టి నా టైంలో నేను ఏమైనా ఎక్కువ మంది లేకుండా ఇబ్బంది పడతానా అనుకున్నాను. కానీ ఈ నా డైరెక్టర్ కూడా చైర్పర్సన్స్గా చాలామంది మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. అయితే చైర్పర్సన్స్ అంటే మీరు బుల్లెట్ సపోర్ట్ అని మీకు రిసీట్లో ఇస్తుంటాం. ఎందుకంటే మనకి మ్యాగజైన్ మంచి లక్ష్యమేనండి. గడియానోడు లేదా ఇంకోటో కన్నా కొంచెం మనిషిలో మంచితనం
ఈ రోజుల్లో చాలా తక్కువ కనిపిస్తున్నాయి. అయితే ఏది ఏమైనప్పటికీ ఆయన నేను గమనించింది అన్ని క్లబ్బులకి తిరిగారు, అందరితో మాట్లాడారు. ఇంకొకటి ఆయనకి పర్సనల్గా కూడా వాళ్ళ అమ్మాయికి బాగోలేక కొంచెం డిస్టర్బ్ అయ్యారు. అయినప్పటికీ ఆయన సాయశక్తుగా మన ఇంటర్నేషనల్కి చేయవలసిన అన్ని ప్రొసీజర్లు కూడా కొంతవరకు చేయగలిగారు. ఇంకా అవకాశం ఉంది. ముఖ్యంగా మీకు వైజాగ్లో అవకాశం ఉంది. ఎందుకంటే అందరూ చెప్పేది అపర కుబేరుడా అంటే ఇంతమందికి ఇచ్చిన తర్వాత కుబేరుడు కూడా అవరడు. కానీ ఉన్నదాన్ని ఇవ్వడం అనేది పెద్ద మనసు అంటే. ఇప్పుడు మన జేబులో ఎన్నో ఉంటాయి కానీ మనం ఇవ్వలేము. చూడండి, ఇప్పుడు ఆయన ఇస్తున్నప్పుడు మనం నేనైతే ఇవ్వగలనా అని మనం అనుకున్నట్టయితే ఆయన చేసిన సాయం మనం ఎవరైనా చేయలేమని. అది పోనీ మా జిల్లా ఇది మాకే అని అంటున్నారా? లేదు. ఎవరు అడిగితే వాళ్ళు కర్ణుడికి ఒక లక్షణం, అడిగిన వాడు కాదనడు, ఆయన చెయ్యప్పుడు పైన ఉంటుందని. అలాంటి కుబేరుడు మీ దగ్గర ఉన్నారు. ఇంటర్నేషనల్ ఆఫీస్ మీ దగ్గర ఉంది. ఆఫీస్లో ఎప్పుడు అడిగితే అప్పుడు చెప్పడానికి ఉన్నారు. పిలిస్తే పనికి మీ ఎదురుగా వచ్చి మీ క్లారిటీ ఇవ్వడానికి ఐజాగ్ గారు ఉన్నారు, సత్యనారాయణ గారు ఉన్నారు. మేమన్నా మాకు ఎప్పుడన్నా ఫోన్లో దొరకకపోతే మాట్లాడడం కుదరకపోతే అని క్వశ్చన్ వస్తుందేమో, కానీ మీకు ప్రతి మీటింగ్ మీరు అడిగే ప్రతి చిన్న క్వశ్చన్కి ఇప్పటికిప్పుడు వాళ్ళ మార్నింగ్ ఎవరో ఏదో క్వశ్చన్ అడిగితే వెంటనే ఆ రూల్ బుక్ తీసుకుని మేము ఏదన్నా మిస్ అయ్యామేమో మీకు క్లారిటీ ఇవ్వడం కోసమే వెంటనే బుక్ తీసుకుని వాళ్ళిద్దరూ అబ్జర్వ్ చేయడం నేను చూశాను. అది వర్క్ డెడికేషన్ అండి. అలాగే మీకు మెంబర్స్ డైరెక్ట్ మేము వేస్తున్నప్పుడు మెయిన్ ఒక ఏజ్ గ్రూప్ ఫ్రెండ్స్ ఉండి ఒకళ్ళొకళ్ళు ఎంకరేజ్ చేసుకుని వాళ్ళు ఒకప్పుడు పెద్ద పెద్ద పదవులు చేసి ఉండొచ్చు. అవన్నీ కూడా మర్చిపోయి మనం అందరం ఒక కూటి కింద చేరి మన ఆర్గనైజేషన్ వీలైనంత వరకు మన ఆర్గనైజేషన్లో ఉన్న కొన్ని సిస్టమ్స్ని మనం తప్పు పట్టకూడదండి. తెలిసే మనం అందులోకి వచ్చినప్పుడు వీలైతే ఎంకరేజ్ చేయాలి, లేదు సైలెంట్గా పక్కకి వెళ్ళిపోవాలి. అంతేగాని దాన్ని కొంచెం సెలవులు పలవలుగా ఆలోచించద్దు. డౌట్లు ఉన్నాయా అడగండి. ఇంకో విషయం, మనకి రేపు మార్చి లాస్ట్ వీక్ కానీ ఏప్రిల్ కానీ కాన్స్టిట్యూషన్ మీటింగ్ వస్తుంది. ఎవ్రీ 3 years వస్తుందని మీకు తెలుసు. ఇప్పుడు మీరే ఏదైతే కొన్ని క్వశ్చన్స్ వేస్తారో లేకపోతే మన ఆర్గనైజేషన్లో ఇదైతే బాగుంటుంది, ఇలా అయితే బాగుండేది. In time, and also they considered accepted some nations of the picking distributors were they accepted 4 months that come after 1 month's stay. So dear friends, since we are one team, is there 4 more duty to report the same thing, the monthly reports that should be expressed to the water citizens when it be together daily. As you know that next year, you know that there is automatic enhancement 200 rupees every 2 years. So this is the return to the primary next year we will from 1st January 2024. ఈ సంవత్సరంతో కూడా మీ అందరి సహకారం చేస్తున్నారు. గవర్నర్ గారి టీం అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇవాళ గవర్నర్ గారికి వాళ్ళకి ఒక శుభదినం. ఎందుకంటే ఇంతటితో బాధ్యత అయిపోతుంది. మరి ఇంట్లో కూడా ఏమి ఇబ్బంది ఉండదు, ఫ్యామిలీతో గడపడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఇప్పుడు సెక్రటరీ జనరల్గా నేను కూడా కొన్ని విషయాలు మీకు చెప్తే బాగుంటుందని 8 పాయింట్లు రాసుకున్నాను. వింటానంటే 5 నిమిషాల్లోపే చెప్పేస్తాను. ఒకటి, కన్వెన్షన్కి క్లబ్ డెలిగేట్స్ కావాలి. కన్వెన్షన్ ఇప్పుడు ఐపీ గారు ఇక్కడే ఉన్నారు. ఈ నెల 28, 29 తారీఖుల్లో ఏలూరులో కన్వెన్షన్
కొంచెం వైడ్గా ఉన్నా